మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఎండాకాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ. కామకోరికలు పెంచే లక్షణాలు కూడా పుచ్చకాయలో ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో మార్కెట్లో రకరకాల పుచ్చకాయలు అమ్ముతున్నారు. వాటిని కొనుక్కొని 2 రోజుల తర్వాత తిందామంటే కుదరని పని. ఎందుకంటే పుచ్చకాయని కోసి చూపిస్తే తప్ప అది లోపల ఎర్రగా ఉందో లేదో తెలీదు. అలాగని కోసి చూపిస్తే ఇక దాన్ని 3-4 గంటల్లో తినేయాలి. ఆలస్యం చేస్తే అది పాడై కుళ్ళు వాసన వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ పరిశోధకులు కొన్ని కొత్త విషయాలు చెప్పారు. అవేంటో తెలుసుకుందాం. ఇలా చేయండి. కనీసం 2 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉండే పుచ్చకాయను ఎంచుకోండి. పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు. పైన చారలు స్ట్రైప్స్ ఉన్నా లేకపోయినా ఏమీ కాదు. పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లు ఉండాలి. తొడిమ లేకపోతే తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండాలి. పుచ్చకాయ గట్టిగా బరువుగా ఉండాలి. మెత్తగా ఉంటే అది లోపల పాడైపోయినట్లే. కొన్ని పుచ్చకాయలపై గోధుమ లేదా పసుపు రంగు మచ్చలుంటాయి. చారలతో సంబంధం లేకుండా ఆ మచ్చలు దాదాపు గుండ్రంగా ఉంటాయి. మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉంటుంది. ఒక్కో పుచ్చకాయకు ఒకటే మచ్చ ఉంటుంది. కొన్నింటికి 2-3 మచ్చలుంటాయి. పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువగా అందులో పోషకాలు ఉంటాయి. సో మచ్చలుండే గట్టి పుచ్చకాయను ఎంచుకొని తొడిమ ప్రాంతం ఎండిందో లేదో చూసి కొనుక్కోండి. అప్పుడు దాన్ని కట్ చేయకపోయినా లోపల ఎర్రగానే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. కట్ చేయని పుచ్చకాయను ఇంట్లో అంటే ఫ్రిడ్జ్లో లేదా ఎండ తగలని చోట 2 రోజులు ఉంచినా పాడవదు.